వాయే తర్వాత ఏంది ముద్దపప్పు బతుకమ్మ ఎట్లాడిరు మంచిగా ఆడిరా నేను కూడా మస్త్ ఆడినా మీకు ముచ్చట్లు చెప్దామని వచ్చేసినా మరి ఇంకెందుకు లేటు సురియేద్దాం మీరు హెడ్లైన్స్ చూడురి ఓడిపోయినోళ్ళే ఒట్టుకెయ్యాలే అనుభవం పనికొస్తదంటున్న హైకమాండ్ అడవి లెక్క మారబోతున్న తెలంగాణ ఎవ్వలింటి తోబ ఆళ్లే యాద పెట్టుకోవాలి హైదరాబాద్ లో దోపిడీలు దొంగతనాలన్నీ బంద్ పోలీసుల చేతుల తుపాకులు పట్టు ఇడవని రాజయ్య సారు వరంగల్లోనే హెల్త్ యూనివర్సిటీ అడ్రస్ లేకుంటైనా 6 అడుగుల బుల్లెట్ పార్టీ పేరు కొట్టేస్తున్న ఎన్నికల సంఘపోరు ఆఫీసర్ తోని గబ్బిలాల పంచాది అస్సల్కే పోమని లొల్లి లొల్లి ముళ్ళును ముళ్ళుతోనే కాదు పిన్నిస్తోని కూడా తీయొచ్చు పడ్డోడు షెడ్డోడు కాదు అట్లా పడతనే కదా వేరేటోళ్లకు ఎట్లా పడద్దు అన్న ముచ్చట ఎరకైతుంది ప్రతి ఓటమి గెలుపుకు నాంది మళ్ళా ఎట్లా ఓడిపోవద్దు అన్న సంగతి తెలుస్తుంది ఏంది లచ్చమ్మ అన్నీ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా గా ముచ్చటిన్న కాడికెళ్ళి నాకన్నీ అట్లనే మాట్లాడాలనిపిస్తుంది కానీ మీరు ఏమన్నా అనుకోర్రి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్ద మనుషుల బుర్ర పోర్రి ఎందుకో ఎరికేనా గిదొక్క పారి చూస్తే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానో మీకే ఎరికైతుంది ఒక్కసారి చెయ్యి గాలితే ఎంత జాగ్రత్తతో ఉండాలి మళ్ళా గాలకుండా చూసుకోవాలి అంతేనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లా కాదు మళ్ళా గాలినా సరే అని తయారవుతున్నారు అదే మహారాష్ట్రలో ఓట్లున్నాయి కదా రేపు గా ముచ్చట్ల ఆడ పరిశీలన చేస్తాందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని పంపుతున్నదో తెలిస్తే పరేషాన్ అవుతారు మీరంతా ఎవరో కాదు మన వీర పరాజితులు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు పరమవీర పరాజితులు ఆంధ్రలో ఉన్న కాంగ్రెస్ లీడర్లను పంపుతున్నారట మొన్నటిసారి అయిన సాధారణ ఓట్లల్లో వీళ్ళు కనబడిచిన అసాధారణ ప్రతిభకు పట్టం కట్టే పనిలున్నది కాంగ్రెస్ అధిష్టానం సొంతింటి మీదనే రాళ్ళేసుకునే రారాజులు నీడనిచ్చే చెట్లు నరికేసుకుని ఎండల కూసునే ఉత్తమోత్తములు తెలంగాణ రాష్ట్రం జనం చేతుల పెట్టి అధికారం కేసీఆర్ సార్ కప్పచెప్పిన త్యాగమూర్తులు ఈ మూర్తయ్యలు మూర్తమ్మలతోని మహారాష్ట్ర ఎన్నికల యుద్ధానికి బయలుదేరింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు తోడు ఆంధ్రాలో ఉన్న లీడర్లను కూడా తోడిపెళ్లి పిల్లగాని లెక్క తోలబోతున్నది విభజన వికాసానికి అని చెప్పేందుకు కూడా ఛాన్స్ లేకుండా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీని అశోకవనం చేసిన నరులు వీళ్ళను మహారాష్ట్రకు తోలుతున్నారు ఇంతటి సాహసం కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఎన్నడూ చేసినట్లేదు ఇక రిజల్ట్ గురించి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా అక్కర్లేదు కాబట్టి మన తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ లీడర్లు మహారాష్ట్రకు పోతే జరిగేది ఏందనేది ఒక్కపారి మాట్లాడుకోవాలి ఇగో తెలంగాణ లీడర్లను పంపుతున్నాం మీ తానికి చూడుండ్రి అవకాశం ఉన్నా ఎట్లోడిపోయినరో వీళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని మాత్రం ఫాలో కాకుండా నేర్పుకునే తందుకు ఒకటి పనికొస్తుంది వీళ్ళతోటి ఇంకొకటి ఏంటంటే ఐక్యత తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎన్ని తీర్ల గ్రూపులు కడతారు సొంత పార్టీ లీడర్లకి పొగలెట్లా పెడతారు ఒకరి కాళ్ళు బట్టి ఒకలెట్లా గుంజుకుంటారు అనేది కూడా వీళ్ళ నడవడికను బట్టి చూస్తే అర్థమవుతుంది అది కూడా ఫాలో కాకుంటుంటే మహారాష్ట్ర కాంగ్రెస్ లీడర్లకు బెటర్ ఇక మరి ఆంధ్ర లీడర్లను ఎందుకు తోలుతున్నారంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నట్టు కొడుతున్నది గెలవకున్నా గౌరవప్రదంగా ఓడిపోవడం ఎట్లనో వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు మనం గెలవకున్నా అవతలోని గెలవకుండా చేస్తేందుకు ఇలా తానున్న ఉపాయాలన్నీ నేర్పియొచ్చు ఇగో ఇందుకు మాత్రం వీళ్ళని వాడుకోవచ్చు అనుకుంటున్నదో ఏమో గానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మంచి క్యాడర్ని సెలెక్ట్ చేసింది మహారాష్ట్ర ఎన్నికలకు అని నవ్వుతున్నది చేయకూడితే పట్టొద్లని విక్రమార్కుని స్టోరీ ఏందో ఎరికేనా మీకు గదే బేతాళుడు షెట్ ఎక్కుతా ఉంటే విక్రమార్కుడు మళ్ళా గా షెట్ ఎక్కి దింపుతా ఉంటాడు ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నా అనుకుంటుర్రా ఎందుకంటే సేమ్ గా విక్రమార్కుని లెక్కనే మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య సారు పట్టుబట్టి అనుకున్న పని చేసిండు కాబట్టి కానీ మన రాజయ్య సారు పట్టు పడితే గా బేతాళుడు కూడా షెట్ వదిలి పారిపోతాడు కావచ్చు ఇంతకు సార్ ఏం చేసిండో ఒక్కపారి చూడురి కేసీఆర్ సార్ ఎంత మొండి పట్టు మీద ఉంటాడో ఎరికే కదా మీకు ఒక్క మాట కుతికెలకెళ్ళి బయటికి వచ్చిందంటే చాలు ఆ మాట కోసం ఎంత బాధ అన్నా పడతాడు దానికోసం పానం కూడా లెక్క పెట్టని మనిషి గసొంటి మనిషి చెప్పిండంటే తిరుగుండది కానీ అసొంటి మొండి ఘటాన్ని కూడా కరగబెట్టిండు మన ఉప ముఖ్యమంత్రి రాజయ్య సారు గా మొన్న కాళోజీ సార్ శత జయంతి అప్పుడు ఒక మాట చెప్పిండు చూసిండ్రా మళ్ళా చూడండి ఈ రాజయ్య గారు వినకుండా ఇది వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతాడు ఇప్పుడు ఆలోచన చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అడ్డం పొడుగు మాట్లాడి లేని మాటలు అడుగుతుంది నాకు అర్థం కాదు
రాజయ్య సార్ మీద గరమైండు, హెల్త్ యూనివర్సిటీ యాడికెళ్ళి పట్టుకొస్తావా అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా చెప్పిండు. కానీ ఏమైంది, రాజయ్య సార్ ఇజ్జత్కే సవాలని తీసుకున్నాడు. హెల్త్ యూనివర్సిటీని తెచ్చి తీర్తా అని ఒంటరి పోరాటం చేసిండు. ఏ ముఖ్యమంత్రి సార్ అయితే సాధ్యం కాదన్నాడో అదే ముఖ్యమంత్రి సార్తోని సాధ్యమైందని చెప్పిపించిండు. తెలంగాణకు హెల్త్ యూనివర్సిటీ వచ్చింది, అది కూడా వరంగల్ జిల్లాలనే పెడుతున్నారట. మళ్ళా దానికి మన కాలేజీ సార్ పేరేనట. చూసిండ్రా, గిట్లుండాలి. రోగికి ఏ మంది ఇవ్వాలనో డాక్టర్కు తెలుసు అన్నట్టు తెలంగాణకు హెల్త్ యూనివర్సిటీ ఎట్లా పట్టుకురావాలనో మన రాజయ్య సార్కు బాగా తెలిసినట్టుంది. అందుకే 10-20 రోజులు దండ్లాడి మొత్తం మీద హెల్త్ యూనివర్సిటీని తెచ్చి మాట నిలబెట్టుకుండు. ఇక కేసీఆర్ సార్ కూడా రాజయ్య సార్ పనితనానికి పరేషాన్ అయినట్టుండు. వారెవ్వా, తాటికొండ రాజయ్య అంటే రాజయ్యనే, నాకంటే ఎక్కువ కష్టపడి హెల్త్ యూనివర్సిటీ తెచ్చిండని మెచ్చుకున్నాడట. ఇక రాజయ్య సార్ కూడా మురిసి ముప్పందుమై సెల్యూట్ కొట్టిండు, పటాకులు కాల్చిండు. ఎట్లా అనిపిస్తుంది సార్? నా జీవితం ధన్యమైపోయింది. మరి మొట్టమొదటి యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం నుంచి నాకు ఎంత సంతోషం అంటే, హైదరాబాద్ తర్వాత వరంగల్ను బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండే. కానీ రాజయ్య సార్ అవద్దని చెప్పిండేమో హెల్త్ యూనివర్సిటీ ముచ్చట్లు అనుకున్నాం కేసీఆర్ సార్ అట్లా అనగానే. కానీ రాజయ్య సారే నిజం చెప్పిండని అర్థమైంది అందరికీ. ఇదివరకు సంది మన రాజయ్య సార్ మాటలు గుడ్డిగా నమ్మొచ్చు అన్నట్టు. మనం సార్ శాతనైతేనే చెప్తాడు. అమ్మో, నేను ఇప్పుడే మా ఇంటికి ఫోన్ చేయాలి, లేకుంటే మళ్ళీ ఎప్పుడైనా మా ఊరికి పోవాలంటే తొవ్వ మర్చిపోతా ఆయనత. హలో అమ్మా, నేనే లచ్చవను. పండక్కి ఇంటికి వస్తా కానీ మన ఇంటికి వచ్చే తొవ్వలా ఏదైనా గుర్తులు పెట్టిపి. నేను ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా. అట్లనే మీరు కూడా తొవ్వలల్లా గుర్తులు పెట్టుకోర్రి. సరే కానీ ముందుగా నేను చెప్పిన పని చెయ్యే. సరేతి ఉంటా. అమ్మయ్యా, ఇప్పటికైతే ఏ పరేషాన్ లేదుగా. మరి రేపు ఎట్లయితుందో, నేను మా ఊరికి పోతే తొవ్వెట్లా గుర్తుపడతానో ఏమో తెలుస్తలేదు. ఎందుకు అనుకుంటుర్రా? ఇగో ఈ చూడుర్రి, ఎరకైతుంది. ఏహే, కేసీఆర్ సార్ పట్టు వచ్చిందంటే ఇడిచిపెట్టేటట్టు లేడు. ఊర్లన్నిటినీ అడవి లెక్క తయారు చేయాలని ఎప్పుడో కలగన్నాడట. చేసి చూపిస్తాను నడుముకు తువ్వాల కట్టింది నిన్న. మన తెలంగాణలో ఎంతమంది జనం ఉన్నారు? ఇంత ఇటాటు 4 కోట్ల మంది. స్కూటర్లు, కార్లు, బస్సులు, జీపులు అన్ని కలిపి ఇంకో 1 కోటి పెట్టుకో. ఇండ్లు కూడా 1 కోటి పెట్టుకో. అన్ని కలిపితే కూడా 10 కోట్లు కావు. కానీ మన ముఖ్యమంత్రి గారు 230 కోట్ల చెట్లు పెట్టిస్తున్నాడట. రాబోయే 3 సంవత్సరాలలో దానికి కూడా డెడికేటెడ్ 1 వీక్ పెట్టి 230 కోట్ల మొక్కలు పెంచబోతా ఉన్నాం. 2,30,00,000 కాదు సుమా, 230 కోట్లు. ఇన్నర్గా అంటే ఒక్క ఇంటి చుట్టూ 100 చెట్లకు ఎక్కువనే వస్తాయి. 100 చెట్లు ఒక్కటే పారి పెట్టిండ్రంటే ఇల్లు కనిపిస్తుందా? బడి కనిపిస్తుందా? కనీసం ఊరన్నా కనిపిస్తుందా? అగో గా అడవి తయారు చేస్తారట. మొగుల మీదకెళ్ళి పోతే ఎట్లుండాలి సార్? కొత్తగా వచ్చిన వాళ్ళు హెలికాప్టర్లో, విమానంలో చూస్తే ఇది పాలమూరు జిల్లానా లేకపోతే దట్టమైన అడవి అనుకునేటువంటి పరిస్థితి తీసుకురాబోతా ఉన్నాం. ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, అప్పటి మందం చెప్పే మాటలు అనుకునేరు. సారు ఏమంటావు? మనిషి అనుకున్న తర్వాత సాధించలేని ఏది లేదు. మనిషి కాదు, ఒక మహారూపం అనుకున్నాక ఆగుతుందా? కాబట్టి మరి జనమంతా ఒక్క పని చేయవలసి ఉన్నది. ఈ చెట్లు పెట్టే వర్కాల ఊరంతా అడవి కాబోతున్నది. కాబట్టి మీ ఇంటికి పోయే తొవ్వ, బాయికాడికి పోయే తొవ్వ, బడికి పోయే తొవ్వ, బస్టాండ్కి పోయే తొవ్వ, ఇవన్నీ యాద పెట్టుకునే తందుకు గుర్తులు వాతుకోండి. ఎందుకంటే అంతటి అడవి అయినాక తొవ్వ మర్చిపోతురా అంటే మళ్ళా పరిశాన్ అవుతుంది. ఇప్పుడు తెల్లారిందా చీకటైందా తెలుసుకునే తందుకు ఇంటి మీద జరంతా జాగిడ్చి పెట్టుండ్రి. ఎందుకంటే అడవి లెక్కుంటే చీకటి అవుతుంది కదా, వెలుతురు వచ్చేటందుకు అన్నట్టు. 230 కోట్ల చెట్లు అంటే చిన్న ముచ్చటేనా? ఒక్కసారి కళ్ళు మూసుకొని కలగనుండ్రి. నల్లమల 20 రెట్లు విస్తరించినట్టుండది గదన్నట్టు కేసీఆర్ సార్ కళ. ఈ కళ నెరవేరుస్తారట సార్. అమ్మో అమ్మో, అగో కాపాడుర్రి, కాపాడుర్రి ప్లీజ్. ఏంది లచ్చమ్మ గిట్లా భయపడుతుంది? మళ్ళా నాకు నా మందేసి వచ్చిండా ఏంది అనుకుంటుర్రా? కాదు, ఇట్లా భయపడుతుంది నేను కాదు, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అనేది యాద్గిరికెరక. మాయలమారి పానం శిల్కలున్నట్టు చంద్రాల సార్ పానం కేసీఆర్ సార్ చేతిలో పడ్డది. ఇప్పుడు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అంటారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్కి అయితే ఇదివరకు సంది అన్ని కేసీఆర్ సారే. చంద్రాల సార్ జీవితం ఇప్పుడు కేసీఆర్ సార్ చేతులు ఉన్నది. అట్లెట్లా అంటే చెప్తా వినుండ్రి. చంద్రాల సార్ కు పానగండం ఉన్నదని ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు చెప్పిండ్రట. అంటే చంద్రాల సార్ జాతీయ నాయకులు లెక్క ఎదిగిపోయిండు కదా. మరి పాత పగోల్లో కొత్త పగోల్లో తెలియదు కానీ సార్ మీద ఎవరో
బాగా పట్టిండ్రట. మోక దొరికితే కథం చేద్దామని చూస్తున్నారట. అన్ని ఉత్తుట్టి మాటలే అనుకొని తీసి పారేద్దామంటేనేమో ఇదివరకు అప్పట్లో అలిపిరి కాడ బాబు మీద బాంబే వేసిండ్రు కాబట్టి లైట్ తీసుకునేటట్టు లేదు. మరి సార్కు చుట్టుముట్టు నల్ల బట్టలు వేసుకునే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇంకేంది భయం అంటే బయటికి ఎక్కడికైనా పోతేనేమో వాళ్ళు చూసుకుంటారు గాని సారు సెక్రటరేట్ లో కూర్చుంటే ఎట్లా అన్న ముచ్చట తెలుస్తలేదట. ఎందుకంటే సెక్రటరేట్ ఎల్ బ్లాక్ లో ఆఫీస్ తయారు చేయించుకుంటున్నాడు కదా, బాంబులు వేసినా కూడా కూలకుండా బుల్లెట్ ప్రూఫ్ గోడలు పెట్టిపిస్తున్నాడు. అట్లా చేపించినా కూడా సార్ మీద దాడి చేయకుండా అప్పుడు కష్టమేనట. మరిగా ఎట్లా అంటే సచివాలయంలో చంద్రాల సార్ కూర్చుని ఆఫీస్ ఎదురుగుండే అమృత హోటలు బిర్లా మందిర్ కాడ పోలీస్ క్యాంపులు పెట్టిపియాలన్నట. అట్లా చేస్తేనే సార్ భద్రంగా ఉంటాడట. మరి ఆడ పోలీసులను పెట్టాలంటే కేసీఆర్ సార్ పర్మిషన్ ఇవ్వాలి. మరిగా చంద్రాల సారే కేసీఆర్ సార్ దానికి పోయి ఇగో కేసీఆర్ నాకు జర పర్మిషన్ ఇవ్వని అడుగుతాడా, లేకుంటే చంద్రన్న నా తన సిగ్గుపడతావేందే మనం అంతా ఒక్కటేనని కేసీఆర్ సారే అడగకుండా పర్మిషన్ ఇస్తాడా అన్న ముచ్చట చూడాలి. నేను ఈడ వార్తలు చెప్పాలే, నువ్వన్న పోయి బతుకమ్మ ఆడుకో అని చెప్పి మా మంగ్లిని దోలిన. ఎట్లాడుతుందో ఏమో, జర కన్నెద్దాం మనం కూడా. అమ్మా అమ్మా అగో ఈ పిల్ల బతుకమ్మ ఆడికి పోతా అని చెప్పి గాడేం చేస్తుంది? ఓ పిసపిల్ల. ఎవరు? అబ్బా పిసపిల్ల అనగానే ఎట్లా వాళ్ళకిందో చూడు. ఏం చేస్తున్నావాడా? నీకే చిట్టి రాస్తున్నా లక్ష్మి. నాకా? ఏం చిట్టి రాస్తున్నావో? నేను కొలువు బంద్ చేసిపోతున్నా, గదే రాస్తున్నా. నీకు గా మల్లన్నకి ఆ యాద్గిరికి మెదడులో పురిగేమన్నా తిరుగుతుందా అప్పుడప్పుడు? గదెందుకు గట్లంటావు? లేకుంటే ఏంది మరి 4 దినాల కోపారి ఏషాలు? ఏషాలేమున్నది, ఉన్న ముచ్చట్నే చెప్తున్నా. అయినా నీకిడ ఏం తక్కువ చేసిందని బంద్ చేస్తా అంటున్నావు చెప్పు. అసలు ఏం ఎక్కువ చేస్తుర్రు? నాకు పేరుకు తీన్మార్లో ఉన్నట్టే ఏం సుఖం ఉన్నది ఈడ? గదేంది పిల్ల, నెల కాగానే జీతం వేస్తూనే ఉంటారు కదా బ్యాంక్ లా. ఏయంగానైపోతుందా? లేకుంటే ఖర్చు కూడా మమ్మల్ని పెట్టుకోమంటావా చెప్పు? మరి నాకు ఇచ్చే ఖర్చు నేను చేసిస్తా. జోకేష్నవా లక్ష్మి? కాయమదార్చి ఆడిపో. మరి లేకుంటే ఏంది, బంగారం లెక్క చూసుకుంటుంటే ఏషాలు వేస్తున్నారేందో ఏషాలు. ఏషాలేసుడు కాదు, సర్కార్ నౌకరోళ్ళకి ఏమేం చేస్తుండో ఎరికేనా నీకు కేసీఆర్ సారు? ఏం చేస్తుండు? ఇగో పండుగకు ఒకటే పూట పని పెట్టిండు, మళ్ళా వాళ్ళకి బండ్లు కార్లు కొనుక్కునేందుకు లోన్లు ఇస్తాడట. ఇంకా అది కాకుండా కేంద్రం వాళ్ళతోని సమానంగా జీతాలు కూడా ఇస్తాడట. అవును చెప్పిండి ఇవన్నీ. ఇంకా వాళ్ళకు డిఏ అని ఇన్ని పైసలు ఇస్తారు జీతంలో కలిపి, అవి కూడా పెంచుతాడట. అవును అన్నాడు. అయితే అయితే ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? పురుసత్గా బతకచ్చు. అందుకే నేను ఈడ కొలువు బంద్ చేసి సర్కార్ వాళ్ళ కొలువులో ఏరుతా. ఏంది సర్కార్ కొలువా? ఒట్టిగానే అవుతుంది అనుకుంటున్నావా సర్కార్ కొలువు అంటే? ఏమున్నది, కేసీఆర్ సారు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని చెప్పిండు కదా, నేను ఎవరినన్నా పట్టుకొని కాంట్రాక్ట్ పని చేస్తున్నా అని రాయించుకుంటా. ఏంది నువ్వు రాయించుకునేది? నీ ముఖం 5 ఏళ్ల కిందికెళ్ళి చేసేటోళ్ళనే పర్మనెంట్ చేస్తారు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళని కాదు. అవునా? అయినా గట్ల రాయించుకుంటా పూయించుకుంటా అంటే శండలు ఉడదీస్తాడు పెద్ద సారు. గట్లయితే నేను కేసీఆర్ సార్ తానికి పోయి సార్ నాకు నౌకరీ ఇవ్వరు అని అడుగుతా. అడుగు నువ్వు అడగంగానే బంగారు పొలంలో పెట్టిస్తాడు. ఏంది లక్ష్మి అన్నిటికీ గట్లంటావు? లేకుంటే ఏంది పిల్ల, అందరు సర్కార్ నౌకరు కావాలనుకునేటోళ్ళే. నౌకర్ అంటే అల్కగా అయిపోయింది అందరికి. సర్కార్ కొలువు రావాలంటే ముందుగాల సర్కారు గదాని కోసం నోటీస్ ఇయ్యాలి, దానికి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. లక్షల మందితోని పోటీ పడి పరీక్ష రాయాలి, పాస్ కావాలి. నౌకరి రావాలంటే గింత కథ ఉన్నది మరి. అవునా? ఇదంతా నీతో అయ్యే పని కాదు, నీకున్నదే షటాక్ అంతా మెదడు గాని నడు సక్క కొలువు. గంతే అంటావా లక్ష్మి? ఇగో వస్తున్నా. హైదరాబాద్ ఉన్న పబ్లిక్ అంతా నేను చెప్పే ముచ్చట జర ఇనుండ్రాహో. ఇప్పటి సంది మీరు ఏడికి పోవాలనన్నా, అంటే ఊరికి పోవాలనన్నా, ఆఫీస్కి పోవాలనన్నా, బజార్కు పోవాలనన్నా సరే మీ ఇంటికి తాళాలు వేయకుర్రి. మీరింటున్నది నిజమే, మీ ఇంట్లో ఎవ్వరు లేకున్నా గాని తాళాలు వేసుకోకుండా డోర్లు తెరబెట్టి ధైర్యంగా పోయిరండ్రి. మీ సామాన్లు పైసలకు నాది గ్యారంటీ. కాదు నాది కాదు, మన హోం మంత్రి నాయని సార్ది గ్యారంటీ. సరేనా? హైదరాబాద్ ప్రజలారా, ఇక మీరు గుండె మీద చేసుకొని నిమ్మలంగా నిద్రపోండ్రి. మీ ఇండ్లల్లో దొంగలు పడరు, మీ బీర్వలాల్లో ఉన్న సొమ్ము ఇవ్వలు ఎత్తుకపోరు. ఏ ఊరికన్నా పోతే తాళాలు వేయకున్నా సరే మీరు మళ్ళొచ్చేదాకా మీ ఇంట్లో ఈగే కూడా జొర్రది. మన హోంమంత్రి నాయన నరసింహారెడ్డి సార్ మీద ఒట్టు. ఇవాళ నక్లెస్ రోడ్ మీద జెండా ఊపి బండ్లు తోలిండు, పోలీసు వాళ్ళకు తుపాకులు ఇచ్చి కావలిగా అయిపోయినరని పంపిండు. హైదరాబాద్ మొత్తంలో ఒక చిన్న ఇనుప తునక దొంగతనం కూడా కాకుండా ఏర్పాట్లు చేసిండు. ఇన్ని రోజులు ఇట్లా లేకుండే కదా, పోలీస్ స్టేషన్ పక్క పంటి ఉండే ఇంట్లోనే దొంగతనాలు అవుతుండే. ఇవాళ సంధి చూడుండ్రిగా.
ఎప్పటికి మీ ఇంటి ముంగడ పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, అది కూడా తుపాకులు చేతిలో పట్టుకొని. ఇన్ని రోజులు దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు ఎందుకైనాయి అంటే పోలీసు వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకొని తిరగకనే అయినాయని మన హోంమంత్రి గారు కనిపెట్టిండు. అందుకే ఈ గస్తీ పార్టీలను పెట్టిండు. హైదరాబాద్ ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కింద తయారు చేసి తీర్చిదిద్ది ప్రజలకు సేవ చేసేదానికి 24 గంటలు రెడీగా ఉంటారు. ఇన్నరా? ఇక గౌరవ దొంగలారా, మీ పని విడిచిపోయినట్టే. మీరు ఏమన్నా దొంగతనానికి పోయినరే అనుకో, టక్కున దొరికించుకుంటారు. నకరాలు చేస్తారంటే అన్నే కాల్చి పడేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. అగో చిన్నపాటి దొంగతనం చేస్తేనే కాల్ చేస్తారా అని తిరగబడితే కాల్ చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ముందే చెప్తున్నాం, తర్వాత చెప్పలేదని సర్కారు మీద సమరశంకం ఊదొద్దు. ఇయాలటి సంధి సురువు. ఇప్పుడు రాని దాని సంగతి చెప్తా. అమ్మా ఇంగ్లీష్ రాదని ఇన్నేళ్ల సంధి నన్ను ఎక్కిరిస్తా అని ఇప్పుడు దొరికింది. ఇప్పుడేమన్నంటే చక్కగా పోయి మా కేసీఆర్ సార్కే చెప్తా. సారే దాన్ని ఇంగ్లీష్ అంతా కక్కిపిస్తాడు. ఎవరి ముచ్చట అనుకుంటుర్రా? మా ఇంటి పక్కకు ఉంటుంది ఒక ఇంగ్లీష్ పిచ్చి పట్టిన సోని అనే దయ్యం. అగో దాని ముచ్చట. అరేరేరేరేరే నన్ను అయితే కాల్చుక తింటున్నది. అమ్మయ్యా ఇప్పటి సంధి నాకు ఆ పీడ పోయింది పొర్రి. కేసీఆర్ సారు నీకు చాలా థ్యాంక్ యూ వెల్కమ్ సారు. అమ్మో ఏంది నాకు కూడా ఇంగ్లీష్ వస్తున్నది. చూసినారులా మన కేసీఆర్ సార్ అంటే ఏందో చూపిస్తున్నాడు. ఇక ఒక్కొక్కటి అన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. మొన్న చెప్పే కదా మన భాష మన యాసను బడి పుస్తకాలలో పెట్టిపిస్తా అని. ఇక ఇప్పుడేమన్నాడో ఎరికేనా? ఆఫీసర్లంతా అక్కడికున్నా లేకున్నా గానీ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఇక ఇదివరకు సంది తెలుగులోనే మాట్లాడాలని చెప్తున్నాడు. కావాలంటే ఇన్నుండ్రు ఒక పారి. టోటల్ 6 days they can continue the survey and finalize the list of సీఏ గారు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నారు మీరంతా? సార్ మీ ఈఎన్సీ గారు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు, మీరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఏమక్కర్లేదు ఇంగ్లీష్లో మాట్లాడి. ఇది వాళ్ళని ఇంగ్లీష్ ఉన్నారా? ఓకే సార్. ఈయనరా ఎంత మంచిగా చెప్పిండో సారు. అట్లనే జర సర్కార్ ఆఫీస్ లో పోంటి ఇంగ్లీష్ లో ఉండే పారాలను మన తెలుగులకు మార్పిస్తారు. జర పుణ్యం ఉంటది. ఎందుకంటే ఎంఆర్ఓ, ఎండిఓ, గ్రామ పంచాయతీ, ఎస్టీఓ, ఆర్టీఓ, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఇట్లా ఏడికి పోయినా గానీ అంతటా ఫారంలన్నీ ఇంగ్లీష్లోనే తలగబడుతున్నాయి సార్. ఊర్లలో ఉండేటోళ్లకు, పింఛన్లు తీసుకునేటోళ్లకు, మహిళా సంఘపోళ్లకు, సర్టిఫికేట్ కాగితాలు తీసుకునేటోళ్లకు ఇగో గిట్లా ఎవ్వరికి అవేం అర్థం కాక ఎవరన్నా బతిలాడాల్సి వస్తుంది సారు. అగో అందుకే జర అవిటి పని కూడా చూస్తే బాగుంటది అనుకుంటున్నారు ఊర్లలో పబ్లిక్. ఈ ఎన్నికల సంఘపోళ్ళు ఏమనుకుంటున్నారో తెలుస్తలేదు. అరే పండుకున్న సింహం జూల్తోని జడేయబోతున్నారు. తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని సింహంతో ఆట ఆడుకుంటారు. ఇట్లా ముచ్చట ఎవరిదో అర్థమైంది కదా. మరి ఎన్నికల సంఘపోళ్ళు మన సింహంతో ఎందుకు ఆడుకుంటున్నారో ఏం ఆడుకుంటున్నారో చూద్దామిగా. జూలుతో జడేసుడు కాదు, కట్టబెట్టి లేపినా లేస్తట్టు అనిపిస్తలేదు. పవనాల సింహం కుంభకర్ణుని లెక్కనే మొద్దు నిద్రపోతుంది. ఏం తక్కువ 4 నెలలు కాలే కళ్యాణాల పవనుడు కనబడి నడుమొక్క పారిగా పూగుర్తు పార్టీ ప్రెసిడెంట్ వస్తే నున్నగా గడ్డం చేయించుకొని ముఖం చూపించిపోయిండు. మళ్ళీ ఇదివరకు దాకా బయటికి రాలే. ఈ పని చల్లకుండా ఇకారం దక్కోడు దుకాణం పెట్టినట్టే ఉన్నది. పోన్రీ నా పార్టీ ముచ్చట. ఇదివరకు దాకా మనిషే కాని రాకుండా అయింది అనుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈయన పెట్టిన పార్టీ కూడా అడ్రస్ లేకుండా కాబోతుందట. ఈయన పెట్టిన జనసేన పార్టీకి గుర్తింపునిస్తలేమని తేల్చి పడేసిండ్రట ఎన్నికల సంఘపోళ్ళు. మరి ఎందుకట్లా అంటే అప్పుడు ఎన్నడో 4-5 నెలల కింద పోయిందంట నేను పార్టీ పెడుతున్నా అని. మళ్ళీ ఇదివరకు దాకా జాడలేడు పత్తలేడాయే. ఒక్క చూద్దామన్నా ఏడ సర్పంచ్ కుర్చీకి కూడా పోటీ చేసిన వాళ్ళు కాదు, గెలిచిన వాళ్ళు కాదాయే. పార్టీ జెండా కూడా కానొస్తలేదాయే. ఇక ఎట్లా గుర్తింపునిస్తారు? అవో గందుకే అట్లా చేస్తున్నారట. గడ్డం గిడ్డం పెంచుకొని మొత్తం దేశాన్ని మార్చి పరేస్తా అన్నట్టే ఉరికొస్తే పవనాలు ఊపు చూసి నిజమే కావచ్చునని అనుకుంటున్నారట. కానీ ఎన్నికల సంఘపోళ్ళకి ఇప్పుడు ఎరికైందట ఈయన పెట్టిన పార్టీ ముచ్చట. అయినా ఇసోంటి ఎన్ని చూడలేదు మేము. 100 లింగాలలో ఇదో బోడి లింగం పార్టీ గంతే. పవనాల పార్టీ లెక్కనే మొన్నటి ఎన్నికలప్పుడు ఏం తక్కువ 100 కొత్త పార్టీలు సేమ్ ఇట్లనే రాపించుకున్నాయట. ఇట్లా ఎలక్షన్ల ముంగట్నో అప్పుడో ఇప్పుడో ఎన్నికల సంఘపోల తాన పేర్లు రాపించుకున్న పనికిరాని పార్టీలు 1600 దాకా ఉన్నాయట. అందులో ఇదొక పనికిరాని పార్టీ అనుకుంటున్నారట ఎన్నికల సంఘపోళ్ళు. అసలు ఇది బతుకమ్మల పండగనా బతుకయ్యల పండగనా? అదే ఆడోళ్ళ పండగనా మొగోళ్ళదా అని నాకే అనుమానం వస్తుంది. అమ్మో ఇక లాభం లేదు. ఇట్లనే ఊకుంటిమా అంటే మన పండగను గి మొగోళ్ళు కబ్జా పెట్టేటట్టే ఉన్నారు. నిన్న చూసిరు కదా ఎంత మంచిగా ఆట పెట్టిర్రో. ఇలా ఇట్లనే ఇడిచిపెడితే
మనకంటే మంచిగా ఆటలు పాటలు నేర్చుకునేటట్టున్నారు. కావాలంటే చూడురి ఇయ్యాల ఎట్లా ఆట పెట్టిర్రో. ఇదివర దాకా 100% ఆడోళ్ళకే రిజర్వేషన్ ఉన్న పండుగ గీ బతుకమ్మ ఒక్కటే అనుకున్నాం. కానీ గీ మొగోళ్ళు ఇప్పుడు మా బతుకమ్మ ఆటలో కూడా మెల్లగా జొరబడుతున్నారు. ఓ అక్క ఓ చెల్లె గీ కుట్రను జర కనిపెట్టుకుంటుండ్రి. మొన్నటికి మొన్న గా ఉస్నాబాద్ కాడ మొత్తానికి మొత్తం మొగోళ్ళే బతుకమ్మలు వేర్చుకొని ఆడుకొని మన ఆడోళ్ళకు అక్కడ జాగ లేకుండా చేసిరి. ఇప్పుడు గిడ చూడుర్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్, గీళ్లతో పాటు ఐఏఎస్ చదువుకున్న కమిషనర్ శ్రీకేష్ లట్కర్ సార్ కూడా మెల్లగా ఆడోళ్ళ గుంపులకు వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. ఏడాదిలకి 10 దినాలన్నా బతుకమ్మ ఆడుకొని ఇంట్లో అడ్డమైన సాకిడి తప్పించుకుందామంటే గీ మొగలకు కండ్లు గుట్టినట్లున్నాయి. గీడికి కూడా వచ్చి మా ఆటలో చేరుతున్నారు. ఓ గంగుల కమలాకర్ అన్న, బతుకమ్మ ఆడేది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తందుక లేక మా ఆటను కూడా కబ్జా పెడతావా? జోరుగానే కొడుతున్నావు చప్పట్లు గాని చేతులు అటోసారి ఇటోసారి దిప్పుడు కాదు, ఒక్కటే తిరగ కొట్టాలి. ఇగో మేయర్ రవీందర్ సింగ్, కమిషనర్ లట్కర్ సార్ చూడు ఎంత ముద్దుగా చప్పట్లు కొట్టుకుంటా ముంగట్కి వెనుకకు వంగుకుంటా లేసుకుంటా ఆడుతున్నారో చూడు. అబ్బో మీకు కోలాటం కూడా ఆడొస్తుందా? ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ? మాకు కూడా తెలియకుండా పెద్ద కుట్రనే వండినట్టున్నారు కదా. వాళ్ళది అట్లుంటే ఇక ఈసారిది చూడుర్రి ముగ్గేస్తున్నాడు. గుర్తుపట్టిన రాయినెవలో? మన సీనన్ననే, శ్రీనివాస్ గౌడ్ సారు. హైదరాబాద్ లో ముగ్గులయ్య నేర్చుకుంటున్నాడు. ఈడ మన ఆడోళ్లే సార్ను పోటీకి తీసుకొస్తున్నారు. గిల్లెవ్వలకు తెలియనట్టున్నది గీ మొగోళ్ళంతా మన పండుగకు పోటీకి వస్తున్నారని. వాళ్ళది అట్లుంటే ఇక ఈసారిది చూడుర్రి ఎట్లా ఆడుతున్నాడో. గుర్తుపట్టినరా? స్వామి గౌడ్ సారు శాసన మండలి చైర్మన్. ఆఖరికి ఈసారి కూడా మన ఆడోళ్ళకు పోటీ రావట్టే. అరే పండగకు ఏర్పాట్లు చేపిస్తున్నాం, మీరు మంచిగా ఆడుకోనరు అని చెప్పి ఇక ఇట్లా మనతో పోటీకి వస్తున్నారు సార్లంతా. వామ్మో వాయ్యో, ఈ ఆట చూస్తుంటే వచ్చే ఏడాది మొత్తం మొగోళ్లే బతుకమ్మ ఆడేటట్టున్నారు. ఇక బతుకమ్మ పండుగ పోయి బతుకయ్య పండగ అని కూడా పేరు మారుస్తారో ఏందో. ఎందుకైనా మంచిది గీ ఒక్క పండగలనన్నా మనకే రిజర్వేషన్ ఉండేటట్లు పార్లమెంట్ లో బిల్లు పెట్టుమనాలే. లేకుంటే మొదటికే మోసం వచ్చేటట్లున్నది. గీ దసరా ఎల్లంగానే అందరం పోయి ఢిల్లీలున్న మన సుష్మక్కను స్పీకర్ వద్దనని గలవాలే. చెల్లే అక్కో అందరు చెలో ఢిల్లీ పరిగా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకులే ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకులే ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. గబ్బిలాలు ఏడుంటాయి? ఊరవతల మర్రి చెట్ల మీదనో రాగి చెట్ల మీదనో ఉంటాయి కదా. ఇంకొన్నైతే పాడుబడ్డ బంగ్లాలలో కూడా ఉంటాయి. కానీ గిడ కొన్ని రౌడీ గబ్బిలాలు ఉన్నాయి. అవి ఊర్లలో మనుషుల నడుముండి మనుషులతోనే పంచాది పెట్టుకుంటున్నాయట. అది కూడా ఒక పెద్ద ఆఫీసర్నే భయపెట్టిస్తున్నాయట. ఏంది నమ్మతలేరా? కావాలంటే మీరే చూడురి అవి ఎట్లా రౌడీజం చేస్తున్నాయో. ఇగో ఇవే ఆ రౌడీ గబ్బిలాలు. ఇంతకీ వీటి పంచాయతీ ఎవరితోనో ఎరికేనా? నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు సార్ తోని. ఇవన్నీ కలెక్టర్ సార్ ఉండే బంగ్లా బయట ఉన్న చెట్ల మీద ఎప్పుడు సందో ఉంటున్నాయట. అరే కలెక్టర్ ఉంటున్నాడు ఈ బంగ్లాల, ఈడికెళ్ళి ఓన్రే మీకు అడవిలో మంచి షెట్టు చూపిస్తాం, కాకపోతే ఊరవతల ఏదైనా కొత్త బంగ్లా కట్టిపిస్తామని బతివిలాడినా ఇంటలేవట. మా జాగలకెళ్ళి మామూలుగా ఎలా కొడతారా అని పంచాయతీ పెట్టుకుంటున్నాయట. పంచాయతీ అంటే ఎట్లా పెట్టుకుంటున్నాయి అనుకున్నారు. వీటి లొల్లితోని కలెక్టర్ సార్కు ఇంటికి పోవాలన్నా కూడా భయపడేటట్టు చేస్తున్నాయట. పొద్దుగాల సుప్రభాతం అలారం ఎవ్వి లేకున్నా గానీ లొల్లి పెట్టి నిద్ర లేపుతున్నాయట. మళ్ళా పొద్దుకి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోగానే షురూ చేస్తాయట. పెన్ను తీసి సంతకం పెడదాం అనుకుంటే కీసువని సప్పుడు చేస్తాయట. జర నిమ్మలంగా బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడదామన్నా చెవిన పట్టకుండా కంటి పోరగాల లెక్క కీసు కీసు అని ఒకటే లొల్లట. రోజు ఇట్లనే లొల్లి పెట్టే వరకల్లా యాస్టకొచ్చి కలెక్టర్ సారు 2-3 షెట్లు కొట్టించిందట. ఇక చూడుండ్రి కలెక్టర్ అయితే ఎవరికి గొప్ప? మీ మనుషులకు కావచ్చు, మాకేంది? నిన్నీయాల మేము ఉండే తానకొచ్చి మమ్మల్ని ఎల్లగొడదాం అనుకుంటాడా ఈ కలెక్టర్ అని సార్కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయట. ఇక ఇట్లా అయితే కాదు, మొత్తానికి మొత్తం షెట్లు లేకుండా చేద్దాం అనుకునే వరకల్లా కేసీఆర్ సారు తెలంగాణ అంతటా షెట్లు నాటే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. రాష్ట్రం అంతా పచ్చగా చేయాలి అంటున్నాడు. కాబట్టి షెట్లు కొట్టుడు కుదిరేటట్టు లేదు. మరిగా ఎట్లా చేస్తారో వీటిని ఎట్లా ఎల్లగొడతారో గానీ ఇగో ఇట్లా నడుస్తుంది నల్గొండ కలెక్టర్ సార్కు గబ్బిలాలకు నడుమ పంచాది. ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తున్నాయిలే. మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.